ఇంకా ఘోరం అనిపించేది ఏంటంటే బాధ అనిపించేది, ఇది రైతు దీక్ష నాకు ఎరికే, కానీ ఒక్క మాట చెప్పాలి మీకు. బాధ అనిపిస్తుంది ఎక్కడ అంటే, ఎవడన్నా మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటారే, మంది బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటారు. వాడేమో కూడా నాకు అర్థం కాదు, సిగ్గుశరం లేదు. ఏం మాట్లాడతాడు రేవంత్ రెడ్డి? 30,000 ఉద్యోగాలు వచ్చినాడు ఈ మొగోడు. ఇప్పుడు పిల్లలు పుట్టాలనుకో, పెళ్లి చేసుకోవాలి, సంసారం చేయాలి, అప్పుడే కదా పిల్లలు పుట్టేది. అంటే ఉద్యోగం ఇవ్వాలనుకో, ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తున్నావు. మరి ఉద్యోగం ఇవ్వాలంటే ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి, తర్వాత పరీక్ష పెట్టాలి. అటెన్కనే కదా నువ్వు కాల్ లెటర్లు కాగితాలు ఇచ్చేది. అవి ఏవి చేయలేదట రేవంత్ రెడ్డి గారు, కానీ ఉద్యోగాలు మాత్రం 30,000 ఇచ్చిండట. మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే సిగ్గులేని వాళ్ళు ఆయనేం మొగోడు నాకు అర్థం కాక తెలియకడతా. ఇట్లాంటి వాళ్ళు ఇవాళ మాట్లాడుతున్నాడు. 30,000 ఉద్యోగాలు ఇచ్చిండట. ఎక్కడికెళ్ళి ఇచ్చినావు 30,000 ఉద్యోగాలు? నోటిఫికేషన్లు ఇచ్చినావా? నువ్వు వచ్చినాక ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని? ఒకటి కూడా లేదు. ఒక గ్రూప్ అనేది ఇచ్చినట్టున్నాడు, అది కూడా 1000 ఉద్యోగాలు అనుకుంటా. 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తాడు. కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలకు నువ్వు కాగితాలు ఇచ్చుకుంటా ఇలా వచ్చి నేనిచ్చిన మోసం నడవది రేవంత్ రెడ్డి. 2 లక్షల రుణమాఫీ అన్నావు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు. ఈ 30,000 తీసేసే 2 లక్షల ఉద్యోగాలు ఇయ్యాలే, లేకపోతే ఊకోము. తెలంగాణ యువత, తెలంగాణ విద్యార్థుల తరఫున కూడా మేమే నడుం బిగిస్తాం, మేమే కొట్లాడతామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నిన్న కేసీఆర్ గారు ఇంకొక మాట కూడా చెప్పింది. ఇక్కడ సిరిసిల్లలో నేతన్నల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇప్పుడు మా సుజాతమ్మ చెప్పింది ఒక మాట అన్నది ఇంతకుముందు, ఎద్దేడ్చిన వ్యవసము రైతేడ్చిన రాజ్యం బాగుండదని చెప్తారు పెద్దలు. ఆమె ఇంకొక మాట అన్నది, బట్ట నేసేటోడో లేకపోతే ఏం కట్టుకుంటాడు వాడు అన్నది. ఇవాళ ఒక దిక్కు రైతు అవస్థలు ఉన్నాడు, ఇంకో దిక్కు నేతన్న కూడా అవస్థలో ఉన్నాడు. ఇవాళ ఇప్పుడే ఒక నేతన్న ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి కూడా మీడియా సోదరులు ఇప్పుడే చూపెడతా ఉండే. ఇక్కడ ఇంకొక నేతన్న ఇయ్యాలని ఆత్మహత్య చేసుకున్నాడు అన్నా అని రాజీవ్ నగర్ లా. నేను అనేది మిమ్మల్ని, ఇవాళ ఏ వర్గం సంతోషంగా ఉంది రాష్ట్రంలో? ఎవరు సంతోషంగా ఉన్నారు? రైతులా, దళితులా? నువ్వు దళిత బంధు రద్దు చేసినందుకు దళితులా, లేదా ఇస్తానన్న ఇయ్యనందుకు ఇవాళ మా ఆడబిడ్డలా? ఎన్నెన్ని మాటలు, ఎన్నెన్ని 4 నెలలనే ఎన్ని కథలు మీరు అనొచ్చు. గింత జల్దీ అంటారే మీరు, కొద్దిగా టైం ఉన్నది కదా, ఇంకా 4 ఏళ్ళు ఉన్నది కదా అనొచ్చు ఎవరన్నా. వాజీబే. ఎప్పుడు వాజీబు? నువ్వు ఆ మాట చెప్పకపోతే వాజీబు. నువ్వే అన్నావు కదా, నువ్వే నరికినావు కదా, 100 రోజులలో ఇది చేస్తా, అది చేస్తా, 100 రోజులలో రుణమాఫీ చేస్తా, 100 రోజులలో నేను రైతు భరోసా ఇస్తా. ఎవడు చెప్పమన్నాడు? నేను చెప్పినావు కాబట్టి అడుగుతున్నాం, చెప్పినావు కాబట్టే యాద్ చేస్తున్నాం. నేను మా సిరిసిల్ల నేతన్నలకు కూడా నిన్ననే పెద్దలు కేసీఆర్ గారు చెప్పినట్టుగా ఇవాళ ఎట్లయితే రైతు దీక్ష చేస్తున్నామో, నేతన్నల తరఫున కూడా మేమే ముందుకు పోతాం. మేమే నేతన్నల కోసం కూడా ఇక్కడనే సిరిసిల్లలో, పోచంపల్లిలో, గద్వాలలో, ఎక్కడెక్కడైతే రాష్ట్రంలో నేతన్నలు ఉన్నారో ప్రతి చోట కూడా ఇదే పద్ధతిలో దీక్షలు కూడా తీసుకుంటామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే విధంగా రైతుల కోసమే కాదు, ఈ 2 లక్షల ఉద్యోగాల కోసం యువకులతో కూడా వాళ్ళని కూడా కూడగడతాం. వాళ్ళ తరఫున కూడా మేమే పోరాడతాం ప్రధాన ప్రతిపక్షంగా. అదే విధంగా నేను రాజకీయం మాట్లాడను, కానీ ఇవాళ మా ఈటల రాజేంద్ర అన్న కూడా మాట్లాడుతాడు. మేడ్చల్లో నాకు బాధ అనిపించి చెప్తున్నా ఈ మాట. ఆయన అంటాడు, రైతు రుణమాఫీ చేస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అని బీజేపీ వాళ్ళు మాట్లాడతాను. బీజేపీ వాళ్ళు రుణమాఫీ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు అవుతుంది. ఎందుకు? ఇదే మోడీ గారు కదా, ఇదే బీజేపీ ప్రభుత్వం కదా. రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తెచ్చింది ఎవరు? ఈ బీజేపీ ప్రభుత్వం కాదా? రైతులను జీవులతో తొక్కి చంపిందే వాళ్ళు వీళ్ళు కాదా? ఈ బీజేపీ వాళ్ళే కదా. రైతు రుణమాఫీ చేస్తే అది అనుచితం, కానీ పెద్ద పెద్ద సెట్లకు 14.5 లక్షల కోట్లు రుణమాఫీ చేస్తే అది కరెక్టే, అది వాజిబే అని చెప్పింది ఈ బీజేపీ వాళ్ళు కాదా? అదానీల కోసం, అంబానీల కోసం, పెద్ద పెద్ద బడా బాబుల కోసం, కార్పొరేట్ సెట్ల కోసం 14.5 లక్షల కోట్లు మాఫీ చేసిన బీజేపీ వాళ్ళు రైతుల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు కాదా? ఆలోచించండి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది రాజకీయం కోసం కాదు, మన రైతుల గొంతు వినవడాలన్నా, మన నేతన్నల గొంతు వినవడాలన్నా, మన తెలంగాణ గొంతు వినవడాలన్నా, తెలంగాణ గొంతు వినవడాలన్నా అని ఎందుకంటున్నా అంటే, ముఖ్యమంత్రి ఏమో గుంపు మేస్త్రి, మీకు తెలుసు. ముఖ్యమంత్రి ఏమో గుంపు మేస్త్రి, ప్రధానమంత్రి ఏమో తాపీ మేస్త్రి. ఇద్దరు కలిసి తెలంగాణకు సమాధి కట్టాలన్న చక్కర్లు ఉన్నారు. ప్రధానమంత్రి తాపీ మేస్త్రి, ముఖ్యమంత్రి గుంపు మేస్త్రి, ఇద్దరు కలిసి తెలంగాణ గొంతును బంద్ చేయాలి, ఖతం చేయాలి బీఆర్ఎస్ అనే చక్కర్లో ఉన్నారు. మరి కాపాడుకుందామా, ప్రజల తరఫున కొట్లాడదామా, లేదా వీళ్ళ కుట్రలకు బలైదామా ఆలోచించమని చెప్పి కూడా కోరుతూ, రైతుల తరఫున రేపటి నుంచి మనం బయలుదేరదాం. ఎక్కడెక్కడనైతే కొనుగోలు ప్రారంభమైందో, ఏ సెంటర్లో అయితే చాలైందో, నేను జిల్లా పార్టీ అధ్యక్షులు ఆగన్న గారిని, మా సింగిల్ విండోల అధ్యక్షులను, అదేవిధంగా మా సర్పంచ్లను, ఎంపీటీసీలను
గ్రామ శాఖ అధ్యక్షులను పేరు పేరున అందరినీ కొడతా ఉన్నా. ఇక్కడికి వచ్చిన రైతు సోదరులు రైతు బిడ్డలందరినీ కొడుతున్నా, మనమే బయలుదేరదాం. గులాబీ కండువానే కప్పుకొని బరాబర్ ఒక గులాబీ కండువా ఒక ఆకుపచ్చ కండువా రెండు కప్పుకొని బయలుదేరదాం. కొనుగోలు కేంద్రం పోదాం. ఏమాయ నీ బోనస్ ఇస్తావా సస్తావా అని చెప్పి డిమాండ్ చేద్దాం. రైతులను కూడగడదాం, ఫ్లెక్సీలు కడదాం, ఊరూరా అడుగుదాం ఏమైంది బోనస్ అని అడుగుదాం, నిలదీద్దాం. అదే విధంగా పంట నష్టపరిహారం, ఏవైతే పంటలు ఎండిపోయి నష్టపోయినరో వాళ్లకు నష్టపరిహారం ఇవ్వాలి, ఎకరానికి 25,000 డిమాండ్ చేద్దాం. వాళ్ళ తరఫున మనమే గొంతిప్పుదాం. గ్రామ గ్రామాన రైతులను చైతన్యవంతులు చేద్దాం. మీ అందరితో కూడా ఇది కేవలం పోరాటానికి ఆరంభం మాత్రమే. ఇంకా చాలా దశలు ఉంటాయి, రాస్తారోకోలు ఉంటాయి, వంట వార్పులు ఉంటాయి, తప్పకుండా ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉంటాయి. అన్నిట్లో కూడా మీరు కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళొక్కసారి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా అన్నదమ్ములకు ఆడబిడ్డలందరికీ పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ. గట్టిగా ఇంకా నాకు తెలిసి ఇప్పుడు భోజనం చేసేది జై తెలంగాణ.